స్పెషల్ ఫంక్షన్స్ సంబంధించి ప్రీవియస్ క్లాస్లో కొన్ని థియరమ్స్ చేసాం. ఇప్పుడు ఈ క్లాస్లో ప్రాబ్లం చూడండి. ఇక్కడ n అనేది ఏదైనా పాజిటివ్ ఇంటిజర్ అవుతున్నప్పుడు గామా -n+1/2 ఈక్వల్ టు -1 హోల్ పవర్ n 2 పవర్ n ఇంటూ రూట్ 5/1 3 5 అండ్ సో ఆన్ 2n - 1 అని ప్రూవ్ చేయమన్నాం. ఇక్కడ మనకి ఆల్రెడీ నేను చెప్పుకున్నాం గామా n+1 అంటే n ఇంటూ గామా n అని. అది ఇక్కడ రాసుకోండి. గామా n ఈక్వల్ టు ఎంత అవుతుంది? గామా n+1/n. కాబట్టి వీ నో దట్ గామా n ఈక్వల్ టు గామా n+1/n. ఇప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ ఏం చేస్తానంటే నౌ గామా -n+1/2 ఈక్వల్ టు దీన్ని ఎలా రాస్తారో గామా n+1 కదా, అంటే దీని గురించి సింప్లిఫై చేద్దాం. ఎంత అవుతుంది? -2n+1/2 గామా -n+1/2 ఈక్వల్ టు దీన్ని ఎల్సిఎం చేస్తే -2n+1/2 అవుతుంది. ఇప్పుడు దీన్ని అంతటినీ n అనుకోండి. గామా n అంటే ఏమవుతుంది మనకి? గామా n+1 కదా, అంటే -2n+1/2 +1 బై n ప్లస్ మళ్ళీ -2n+1/2 దట్ ఈక్వల్ టు గామా -2n 1 + 2 అంటే ఎంత అవుతుంది? 3/2 బై -2n+1/2. నెక్స్ట్ మళ్ళీ గామానికి మళ్ళీ ఫార్ములా అప్లై చేస్తే ఎంత అవుతుంది? పార్ట్ టర్మ్ 1/-2n+1/2. నెక్స్ట్ ఈ గామా 2n+3/2కి ఫార్ములా అర్థం. అప్పుడు ఎంత అవుతుంది? గామా -2n+3/2 +1 బై -2n+3/2 గామా n+1/n. ఇప్పుడు దీన్ని మళ్ళీ సింప్లిఫై చేయండి. చేస్తే ఎంత అవుతుంది? 1/-2n+1/2 గామా -2n+3ని +2ను +5/2 బై -2n+3/2. అంటే ఇక్కడ మనకి ఎలా వచ్చే టర్మ్స్ 1/-2n+1/2 1/-2n+3/2. నెక్స్ట్ చేస్తే ఏమవుతుంది? 1/-2n+5/2 వస్తుంది అండ్ సో ఆన్. ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చే టర్మ్స్ ఎలా ఉంటాయి చూడండి. లాస్ట్కి వచ్చేటప్పటికి ఇంకేముంటాయి? ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఉంటాయి. ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఉంటాయి కాబట్టి ముందు సెకండ్ టర్మ్ రాదు. సెకండ్ టర్మ్ రాసినప్పుడు ఏమవుతుంది? 2 రాశారనుకో -4 + 1 అంటే -3/2 అవుతుంది. కాబట్టి 1/-3/2. నెక్స్ట్ వచ్చేది ఫస్ట్ టర్మ్ కదా, అంటే -2 × 1 అంటే ఎంత అవుతుంది? -2 + 1 అంటే -1/2. ఇప్పుడు మనకి అక్కడ -1/2 వచ్చింది కదా, ఇక్కడ ఈ nతో పాటుగా ఏం రావాలి? పక్కన గామా n+1 రావాలి. అంటే ఇది n అనుకోండి. -1/2 కొంచెం డినామినేటర్లో టర్మ్ రాసాము, పైన న్యూమరేటర్లో రావాలి కదా. కాబట్టి గామా n+1 మిగులుతుంది. కాబట్టి ఇది గామా -1/2 +1 అంటే మనకి మీరు ప్రాసెస్ చూసుకుంటే చూడండి. ఫస్ట్ టైం చేసినప్పుడు ఇక్కడ ఏమొచ్చింది? -2n +1/2 +1 బై -2n+1/2 వచ్చిందా? అంటే ఇక్కడ డినామినేటర్లో ఉన్నదానికి ఏమవుతుంది చూడండి, పైన +1 వస్తుంది. అలాగే నెక్స్ట్ స్టెప్ చేసినప్పుడు ఏముంది చూడండి, ఇక్కడ డినామినేటర్లో ఉన్నదానికి పైన +1 వచ్చింది. అలా ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటున్నట్లోకి ఇక్కడ లాస్ట్ వస్తే ఏమవుతుంది? ఇక్కడ వచ్చిన తర్వాత పైన +1 రావాలి గామాలో. అప్పుడు గామా -1/2 +1. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 1/-2n+1/2 1/-2n+3/2 1/-2n+5/2 and so on 1/-3/2 1/-1/2 గామా 1-1/2 అంటే ఇంకా 1/2 ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ 2లే కదా డినామినేటర్లో, కాబట్టి ఆ 2ని పైకి పంపించండి. పైకి పంపిస్తే ఏమవుతుంది? ఒక్కొక్క దానికి ఒక్కొక్క 2 ఉంది కాబట్టి మొత్తం 2 పవర్ n అవుతుంది. ఇక లాస్ట్ గామా 1/2 అంటే √π బై మనకి ఇంకా డినామినేటర్లో మిగిలిన ఏమన్నా? -2n+1 -2n+3 -2n+5 అండ్ సో ఆన్ -3 -1. ఇప్పుడు వీటన్నిటిలోంచి మైనస్లు కామన్ తీయండి. ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క మైనస్ కామన్ తీసుకోవచ్చు. ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క మైనస్ కామన్ తీస్తే ఇక్కడ -1 హోల్ పవర్ n అవుతుంది. కాబట్టి దాన్ని ఎలా రాసుకుంటారంటే దాని ఈక్వల్ 2 పవర్ n
రూట్ పై బై -1 కామన్ చేస్తే -1 హోల్ పవర్ n. ఇప్పుడు ఎన్ని ఉంటాయి ఇక్కడ? 2n-1, 2n-3, 2n-5 and so on 3 into 1. ఇప్పుడు ఏం చేస్తారంటే డినామినేటర్లో -1 హోల్ పవర్ అని ఉండకూడదు కదా, అందుకని -1 హోల్ పవర్ అంతా మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. అప్పుడు ఎంత అవుతుంది? దాని ఈక్వల్ టు -1 హోల్ పవర్ n 2 పవర్ n రూట్ పై బై ఇంకొక -1 హోల్ పవర్ అంతా మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం కదా. మల్టిప్లై చేసేది న్యూమరేటర్లో ఉంది, డివైడ్ చేసేదేమో ఆల్రెడీ ఒక పవర్ అని అంటూ ఒక పవర్ అని యాడ్ అవుతుంది కాబట్టి -1 హోల్ పవర్ 2n. ఇంకా ఇక్కడ మిగిలేదు ఏముంటుంది? 2n-1, 2n-3, 2n-5 and so on 3 into 1. ఇప్పుడు డినామినేటర్లో -1 హోల్ పవర్ 2n అంటే పాజిటివ్ కదా, హోల్ స్క్వేర్ అంటే, కాబట్టి ఇంకా టర్మ్ పోతుంది. పోతే మనకి మిగిలేదు ఇంకేముంటుంది? -1 హోల్ పవర్ n 2 పవర్ n రూట్ పై బై ఆర్డర్ రాశాను 1, 3, 5 and so on 2n-1. అది మనకు రావాల్సిన ఆన్సర్. ఒకసారి మళ్ళీ చూడండి. గామా -n+1/2 ఈక్వల్ టు -1 హోల్ పవర్ n 2 పవర్ n ఇంటూ రూట్ పై బై 1 into 3 into 5 and so on 2n-1 అని ప్రూవ్ చేయాలి. అందుకని ఇక్కడ గామా n ఫార్ములా గామా n+1/n. ఇప్పుడు ఇందులో మనకి n ప్లస్ -n ప్లస్ 1/2 రాసుకోండి. సింప్లిఫై చేయండి. చేస్తే గామా -2n+1/2. గామా n అంటే n+1/n అవుతుంది కాబట్టి గామా -2n+1/2 ప్లస్ 1 బై -2n+1/2. అది సింప్లిఫై చేయండి. చేస్తే -2n+1 ప్లస్ 2 అంటే -2n+3/2 బై -2n+1/2. ఇప్పుడు ఇది 1/10 రాశాను ఇక్కడ డినామినేటర్. మిగిలిన దానికి మళ్ళీ గామా n ఫార్ములా అప్లై చేయండి. గామా n+1/n అప్పుడు ఎంత అవుతుంది? 1/-2n+1/2 గామా -2n+5/2 బై -2n+3/2 1/-2n+1/2. ఇది మళ్ళీ 1/-2n+3/2. మళ్ళీ ఇక్కడ ఈ గామాకి ఈ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు, సేమ్ ఫార్ములా. అది ఇంకా కంటిన్యూషన్ చేసి జనరల్గా రాస్తారు అంతే. రాసుకోండి. కంటిన్యూ దిస్ ప్రాసెస్. we get అప్పుడు ఎంత అవుతుంది? 1/-2n+5/2 అండ్ సో ఆన్. మనకి లాస్ట్ నుంచి వచ్చేవి ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఉంటాయి. సెకండ్ టర్మ్ అంటే n+2 రాయండి. అప్పుడు -4 + 1 అవుతుంది. -4 + 1 అంటే -3/2. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ కాబట్టి 1 రాస్తే -2 + 1 అంటే -1/2. లాస్ట్ ఏది వస్తుంది దానికి పైన గామా టర్మ్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా, కాబట్టి గామా -1/2 ప్లస్ 1. దీన్ని సింప్లిఫై చేస్తే 1/-2n+1/2 1/-2n+3/2 1/-2n+5/2 అండ్ సో ఆన్ 1/-3/2 1/-1/2 గామా 1/2. దీన్ని ఆ 2ని మల్టిప్లై చేస్తాయి. 2d అని ఉంటాయి అవి పైకి వచ్చేస్తాయి. 2 పవర్ n గామా 1/2 అంటే రూట్ పై బై ఇట్లకి మైనస్లు కామన్ తీసేద్దాం. ముందు మామూలుగా ఫ్యాక్టర్స్ రాసేసి నెక్స్ట్ స్టెప్లో మైనస్లు కామన్ తీసాం. 2 పవర్ n రూట్ పై బై ఒక్కొక్క దానికి ఒక మైనస్ కదా, కాబట్టి మొత్తం n టర్మ్స్ కాబట్టి -1 హోల్ పవర్ n 2n-1 2n-3 2n-5 అండ్ సో 3 into 1. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ -1 హోల్ పవర్ n అవసరం లేదు, అందుకని ఒక -1 హోల్ పవర్ అంతా మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. -1 హోల్ పవర్ n 2 పవర్ n రూట్ పై బై -1 హోల్ పవర్ 2n 2n-1 2n-3 అండ్ సో 3 into 1. -1 హోల్ పవర్ n 2 పవర్ n రూట్ పై బై -1 హోల్ పవర్ 2n అంటే 1 అవుతుంది. ఇంకా అది అవసరం లేదు కాబట్టి మిగిలిన యాసిడ్గా 1 3 5 అండ్ సో 2n-1. అది ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి
నెక్స్ట్ సమ్ వచ్చి 2 power n ఇంటూ గామా n ప్లస్ 1/2 ఈక్వల్ టు 1 3 5 అండ్ సో ఆన్ 2n మైనస్ 1 ఇంటూ రూట్ పై అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఇక్కడ మనకి ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా, వీ నో దట్ గామా n ప్లస్ 1 ఈక్వల్ టు n ఇంటూ గామా n. ముందు సమ్లో చేసిన ఫార్ములా మళ్ళీ రాసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి గామా n ప్లస్ 1/2 చేయాలి. నౌ గామా n ప్లస్ 1/2 ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు, n మైనస్ 1/2 ప్లస్ 1 కింద రాసుకోవచ్చు కదా. అంటే ఫార్ములా గామా n ప్లస్ 1 ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక ప్లస్ 1 రాయండి. మనకి హాఫ్ ఉంటే సరిపోతుంది కాబట్టి మైనస్ హాఫ్ చేయండి. అప్పుడు 1 మైనస్ 1/2 అంటే ఎంత అవుతుంది, 1/2 అవుతుంది. కాబట్టి దీనికి గామా n మైనస్ 1/2 ప్లస్ 1. ఇప్పుడు ఇది గామా n ప్లస్ 1 కాబట్టి ఎంత అవుతుంది, n ఇంటూ గామా n అవుతుంది. అప్పుడు ఇది n మైనస్ 1/2 ఇంటూ గామా n మైనస్ 1/2. దీనికి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అలా అప్లై చేస్తే ఏమవుతుంది, n మైనస్ 1/2 మైనస్ 1/2 అలా రాసుకోవచ్చు. n మైనస్ 3/2 ప్లస్ 1 కింద రాస్తారనుకో n మైనస్ 3ని ప్లస్ 2 అవుతుంది. అప్పుడు n మైనస్ 1/2 అవుతుంది. మళ్ళీ ఫార్ములా అప్లై చేయండి. ఇది ఎలా ఉంది, n మైనస్ 3/2 ప్లస్ 1 కింద రాసుకుంటే మళ్ళీ n ఇంటూ గామా n కదా. అప్పుడు ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది, n మైనస్ 1/2 ఇంటూ n మైనస్ 3/2 ఇంటూ గామా n మైనస్ 3/2. ఇంకా ప్రాసెస్ అలా కంటిన్యూ చేయండి. కంటిన్యూ దిస్ ప్రాసెస్ we get ఎంత అవుతుంది చూడండి. ఫస్ట్ ఎక్స్టెండ్ చేశారనుకోండి 2n మైనస్ 1/2, నెక్స్ట్ది 2n మైనస్ 3/2, ఆ తర్వాత 2n మైనస్ 5/2. ఇంకా అలా ప్రాసెస్ కంటిన్యూ చేస్తే లాస్ట్ 10 టర్మ్స్ వస్తాయి. లాస్ట్ 10 టర్మ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, సెకండ్ టర్మ్ అంటే 2 కదా, అంటే 4 మైనస్ 1/2 3/2. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్ టర్మ్ అంటే 1/2 వస్తుంది. ఏది వస్తుంది దానికి గామా వాల్యూ వస్తుంది. చూడండి n మైనస్ 1/2 వస్తే చివరి గామా n మైనస్ 1/2 వచ్చింది కదా. అలాగే n మైనస్ 3/2 వస్తే గామా n మైనస్ 3/2 వచ్చింది కదా. అలా 1/2 గామా 1/2 వస్తుంది. ఇప్పుడు దట్ ఈక్వల్ టు 2n మైనస్ 1 2n మైనస్ 3 2n మైనస్ 5 అండ్ సో 3 ఇంటూ 1 బై మొత్తం 2లు n ఉంటాయి, 2 పవర్ n. గామా 1/2 అంటే ఎంత అవుతుంది, రూట్ 5. ఇప్పుడు మనం ఏం చేసాం, గామా n ప్లస్ 1/2 తీసుకుని చేసాం. చేస్తే మనకి ఏమొచ్చింది, 2n మైనస్ 1 2n మైనస్ 3 2n మైనస్ 5 అండ్ సో 3 ఇంటూ 1 ఇంటూ రూట్ 5 బై 2 పవర్ n. ఆ 2 పవర్ n ఇక్కడ గామా n ప్లస్ 1/2 దగ్గరికి మనం పంపించాం. అప్పుడు ఎంత అవుతుంది, 2 పవర్ n గామా n ప్లస్ 1/2 ఈక్వల్ టు 2n మైనస్ 1 2n మైనస్ 3 2n మైనస్ 5 అండ్ సో 3 ఇంటూ 1 ఇంటూ రూట్ 5. దాన్ని మరి అడవులు రాసుకోవచ్చు కాబట్టి 1 3 5 అండ్ సో 2n మైనస్ 1 ఇంటూ రూట్ 5 అని. ఇక్కడ మనకి ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా, గామా n ప్లస్ 1 ఈక్వల్ టు n ఇంటూ గామా n. ఇక్కడ ఫస్ట్ గామా n ప్లస్ 1/2 తీసుకుని చేయమన్నాడు కాబట్టి గామా n ప్లస్ 1/2 తీసుకోండి. ఈ 1/2 ఎలా రాస్తారంటే మైనస్ 1/2 ప్లస్ 1. గామా n ప్లస్ 1 అంటే ఎంత అవుతుంది, n మైనస్ 1/2 ఇంటూ గామా n మైనస్ 1/2. అంటే గామా n ప్లస్ 1 అంటే n ఇంటూ గామా n. ఇప్పుడు ఇది n మైనస్ 1/2. దీన్ని మళ్ళీ మైనస్ 1/2 ఎలా రాస్తామంటే మైనస్ 3/2 ప్లస్ 1 కింద మనం రాస్తాం. సింప్లిఫై చేస్తే మైనస్ 3ని ప్లస్ 2ను అంటే మైనస్ 1/2. ఇప్పుడు ఇందులో n మైనస్ 1/2 మళ్ళీ గామా n ప్లస్ 1 ఫార్ములా n ఇంటూ గామా n కాబట్టి n మైనస్ 3/2 ఇంటూ గామా n మైనస్ 3/2. ప్రాసెస్ కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేస్తే ఏమవుతుంది, 2n మైనస్ 1/2 2n మైనస్ 3/2 నెక్స్ట్ 2n మైనస్ 5/2 అండ్ సో ఆన్. మనకి టర్మ్స్ రాసినప్పుడు లాస్ట్ 10 టర్మ్స్ కదా, సెకండ్ టర్మ్కి వచ్చినప్పుడు 2 రాయండి. 2 ఇంటూ 2 అంటే 4 4 మైనస్ 1 అంటే 3/2. నెక్స్ట్ 1 రాస్తే 2 మైనస్ 1 అంటే 1 1/2. 1/2కి ఏమవుతుంది, గామా 1/2 వస్తుంది. ఇప్పుడు ఇది ఎల్సిఎం చేయండి. 2n మైనస్ 1 మల్టిప్లై చేస్తే 2n మైనస్ 1 2n మైనస్ 3 2n మైనస్ 5 అండ్ సో 3 ఇంటూ 1 బై 2 n ఉన్నాయి, 2 పవర్ n. గామా 1/2 అంటే రూట్ 5. ఇప్పుడు మనకి గామా n ప్లస్ 1/2 తీసుకుని చేస్తే మనకి ఈ టర్మ్ వచ్చింది.
ఆన్సర్గా 2 పవర్ n కావాలి కాబట్టి 2 పవర్ n ఇక్కడ పంపించేది. 2 పవర్ n గామా n ప్లస్ 1/2 ఈక్వల్ టు 2n - 1 2n - 3 2n - 5 అండ్ సో ఆన్ 3 × 1. ఇది మనకి ఆన్సర్. ఇక్కడ n టర్మ్స్ ఎలా వస్తాయి అంటే ఈ 2n - 1 ఉంది కదా, దీనికి a + n - 1 × d చేసి చూసుకుంటే మీకు a + n - 1 × d ఫార్ములాలో n టర్మ్స్ ఉన్నట్టుగా చూపిస్తుంది. అంటే 2n - 1 రావాలంటే a + n - 1 × d చేసినప్పుడు వస్తుంది. అందుకని n టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 2 పవర్ n అని చెప్పి రాస్తాం. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి ఇంటిగ్రల్ 0 to ∞ x⁴ e - x dx ఒకటి, అలాగే నెక్స్ట్ ఇంటిగ్రల్ x² e - x² dx ఒకటి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ వచ్చి ఇంటిగ్రల్ 0 to ∞ x⁴ e - x dx. మనకి గామా n ఫార్ములా ఉంది కదా, అది అప్లై చేయాలంటే ఎలా ఉండాలి? e - x xn - 1 ఉండాలి. అంటే 4 కాబట్టి 5 - 1 dx కింద రాసుకోవచ్చు. అంటే ఇది ఎలా ఉంది? ఇంటిగ్రల్ 0 to ∞ e - x xn - 1 dx. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది? గామా 5. గామా n అంటే ఫార్ములా ఏంటి? n - 1 ఫ్యాక్టోరియల్. కాబట్టి ఇది 5 - 1 ఫ్యాక్టోరియల్ అవుతుంది, అంటే 4 ఫ్యాక్టోరియల్. సిన్స్ గామా n ఈక్వల్ టు n - 1 ఫ్యాక్టోరియల్. కాబట్టి ఇంటిగ్రల్ 0 to ∞ x⁴ e - x dx అంటే ఆన్సర్ ఎంత అవుతుంది? 4 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఇంకా కావాలంటే దీన్ని సింప్లిఫై చేసుకోవచ్చు. సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది? 4 × 3 × 2 × 1 అవుతుంది. అంటే ఎంత అవుతుంది? 12 × 2 24. నెక్స్ట్ వచ్చి ఇందులో x² t అనుకోండి. అంటే ఫార్ములా మనకి x ఉండాలి కదా, అక్కడ x² ఉంది కాబట్టి ఏం చేస్తారంటే మైనస్ అలా ఉంచేసుకుని ఆ x² t అనుకోండి. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేయండి. x² t అనుకుంటే 2x dx ఈక్వల్ టు dt. ఇప్పుడు మనకి నౌ ఇంటిగ్రల్ 0 to ∞ x² e - x² dx ఈక్వల్ టు ఎంత అవుతుంది చూడండి. ఇంటిగ్రల్ ఇంకా లిమిట్స్ అలాగా టీలోకి మార్చుకున్న x + 0 వేస్తే t 0 అవుతుంది, x + ∞ వేస్తే t ∞ అవుతుంది. లిమిట్స్లో చేంజ్ అయితే ఏమి రాదు. కాబట్టి 0 to ∞ x² అంటే t, e - x² అంటే e - t. ఇక dx అంటే ఎంత అవుతుంది? dt / 2x దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ∞ t × e - t dt / 2x అంటే మనకి ఎంత అవుతుంది? √t. ఇక్కడ మనకి ఇందులో సబ్స్టిట్యూట్ చేసిన x² అంటే t, e - x² అంటే e - t, dx అంటే ఎంత అవుతుంది? dt / 2x. అందులో మళ్ళీ x అంటే √t కాబట్టి dt / 2√t. ఇప్పుడు ఇందులో ఇంటిగ్రల్ 0 to ∞ 1/2 బయట రాసాను. ఇంక మనకి మిగిలేదు ఏముంది? e - t t/√t dt. t/√t అంటే ఏమవుతుంది? x/√x అంటే మళ్ళీ √x కాబట్టి 1/2 ఇంటిగ్రల్ 0 to ∞ e - t √t dt దట్ ఈక్వల్ టు 1/2 ఇంటిగ్రల్ 0 to ∞ e - t t/1/2 dt. ఇప్పుడు మనకి ఫార్ములా ఎలా ఉండాలి? ఇంటిగ్రల్ 0 to ∞ e - x xn - 1 ఉండాలి. అంటే ఇక్కడ ఉన్న 1/2ని -1 వచ్చేలా రాసుకోవాలి. కాబట్టి ఏమవుతుంది? 1/2 ఇంటిగ్రల్ 0 to ∞ e - t t/3/2 - 1 dt. అప్పుడు 3 - 2 అంటే 1 అవుతుంది. 1/2
దీనికి ఫార్ములా అప్లై చేయండి. 1/2 ఇంటిగ్రల్ 0 to infinity e power minus x x power n minus 1 dx అంటే ఫార్ములా అవుతుంది గామా 3/2. ఇప్పుడు ఇక్కడ ఇందా చెప్పుకున్నాం కదా గామా అంటే ఎంత అవుతుంది n minus 1 ఫ్యాక్టోరియల్. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు n minus 1 ఇంటూ గామా n minus 1 కింద రాసుకుని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసుకోవచ్చు. అలా చేస్తే ఇది ఎంత అవుతుంది 1/2 ఇంటూ 3/2 minus 1 గామా 3/2 minus 1 అంటే n minus 1 ఇంటూ గామా n minus 1. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది 1/2 3/2 minus 1 అంటే 1/2 మళ్ళీ గామా 1/2 సిన్స్ గామా n ఈక్వల్ టు n minus 1 ఇంటూ గామా n minus 1. 1/2 ఇంటూ 1/2 అంటే ఎంత అవుతుంది 1/4 గామా 1/2 అంటే √π/4. ఒకసారి మళ్ళీ చూడండి, అది ఇంటిగ్రల్ 0 to infinity x square e power minus x square dx అని ఇచ్చాడు. ఇందులో x square ని t అనుకోండి. x square ని t అనుకుంటే 2x dx అంటే ఎంత అవుతుంది dt. ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లం రాసుకోండి. ఇంటిగ్రల్ 0 to infinity x square e power minus x square dx దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity x square అంటే t e power minus x square అంటే e power minus t dx అంటే ఎంత అవుతుంది dt/2x అవుతుంది. అంటే dt/2x అంటే √t కాబట్టి √t. ఇప్పుడు మొత్తం అంతా టీలో మారిపోయింది కదా. 1/2 బయట తీసుకొచ్చింది. ఇంటిగ్రల్ 0 to infinity e power minus t t/√t dt. అప్పుడు 1/2 ఇంటిగ్రల్ 0 to infinity e power minus t t/√t అంటే ఎంత అవుతుంది √t dt. 1/2 ఇంటిగ్రల్ 0 to infinity e power minus t ఇది t/1/2 dt. ఈ 1/2 ఎలా రాస్తారంటే 3/2 minus 1 కింద రాసుకోండి. అప్పుడు ఇది గామా 3/2 అవుతుంది. అప్పుడు 1/2 గామా 3/2 గామా n ఫార్ములా n minus 1 ఇంటూ గామా n minus 1. అది ఇక్కడ అప్లై చేస్తే 3/2 minus 1 ఇంటూ గామా 3/2 minus 1 1/2 ఇంటూ గామా 1/2 అవుతుంది. అంటే 1/4 ఇంటూ √π. ఇది మనకి కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ సమ్ వచ్చి సాల్వ్ ఇంటిగ్రల్ 0 to infinity √x e power minus x cube dx. సేమ్ దగ్గర ప్రాబ్లం లాగే x cube ని t అనుకోండి. అప్పుడు x ఈక్వల్ ఎంత అవుతుంది t/1/3. డెరివేటివ్ చేయండి. dx ఈక్వల్ టు x పవర్ అన్నింటి x పవర్ n minus 1 కాబట్టి 1/3 t/1/3 minus 1 dt. అప్పుడు dx ఈక్వల్ ఎంత అవుతుంది 1/3 t/1 minus 3 అంటే ఎంత అవుతుంది -2/3 dt. ఇప్పుడు మనకి ఆ ఇంటిగ్రేషన్ లో సబ్స్టిట్యూట్ చేశాను. therefore ఇంటిగ్రల్ 0 to infinity √x e power minus x cube dx ఈక్వల్ టు x 0 అయితే t 0 అవుతుంది, x ఇన్ఫినిటీ అయితే t ఇన్ఫినిటీ అవుతుంది. కాబట్టి లిమిట్స్ వచ్చి 0 to infinity √x అంటే ఎంత అవుతుంది x అంటే t/1/3 కాబట్టి √t/1/3 e power minus x cube అంటే ఎంత అవుతుంది e power minus t dx అంటే ఎంత ఉంది 1/3 t/minus 2/3 dt. సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 0 to infinity √x అంటే t/1/3 e power minus x cube అంటే minus t dx అంటే 1/3 t/minus 2/3 dt. అప్పుడు ఇది ఏమవుతుంది ఇంటిగ్రల్ 0 to infinity e power minus t ఇది t/1/3 రూట్ కదా పవర్ 1/2 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మిగిలేదు ఏముంటుంది 1/3 t/minus 2/3 dt. 1/3 కాన్స్టెంట్ కాబట్టి బయట తీసుకొచ్చాడు. ఇక ఇంటిగ్రల్ 0 to infinity e power 1/3 బయట తీసుకొస్తాయి కదా e power minus t. ఇప్పుడు t వాల్యూ ఏమవుతుంది చూడండి. ఏ పవర్ m పవర్ అంటే ఏ పవర్ m అని కదా కాబట్టి t/1/6 ఇంటూ t/-2/3 dt.
ఈ పవర్ మైనస్ టీ రాస్తే మిగిలింది ఏ పవర్ ఎం పవర్ అంటే ఏ పవర్ ఎం అని అవుతుంది కాబట్టి టీ పవర్ 1/6 ఇది టీ పవర్ మైనస్ 2/3 డిటి దాని ఈక్వల్ టు 1/3 ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ టీ టీ పవర్ బేస్ ఈక్వల్ కదా పవర్స్ యాడ్ చేయండి 6 1 ఇది 2 టైమ్స్ కాబట్టి -4 అవుతుంది 3కి 6 కలిసి 6 అవుతుంది 1 టైం కాబట్టి 1 ఇది మనకి 2 టైమ్స్ కాబట్టి -4 dt దాని ఈక్వల్ టు 1/3 ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ టీ టీ పవర్ 1 - 4 అంటే -3/6 dt 1/3 ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ టీ టీ పవర్ -1/2 dt ఇప్పుడు ఆ -1/2ని మనకి ఫార్ములా వచ్చేలా రాయాలి ఎలా రాసుకుంటే సరిపోతుంది చూడండి 1/3 ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ టీ టీ పవర్ 1/2 -1 కింద రాస్తారనుకోండి 1/2 - 1 అంటే ఎంత అవుతుంది -1/2 ఇప్పుడు ఎలా ఉంది ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ -x పవర్ n - 1 dx టైప్లో ఉంది అలా ఉన్నప్పుడు ఇది ఎంత అవుతుంది గామా 1/2 అవుతుంది కాబట్టి 1/3 గామా 1/2 గామా 1/2 అంటే √π/3 సార్ మళ్ళీ చూడండి ఇది ఇక్కడ x క్యూబ్ ఉంది కదా x క్యూబ్ని t అనుకోండి అప్పుడు x అంటే ఎంత అవుతుంది t పవర్ 1/3 dx అంటే ఎంత అవుతుంది n × x పవర్ n - 1 కాబట్టి 1/3 t పవర్ 1/3 -1 dt dx ఈక్వల్ టు 1/3 t పవర్ 1 - 3 అంటే -2/3 dt మనకి ఇచ్చిన లెక్క రాసుకుని ఇంటిగ్రల్ 0 to infinity √x e పవర్ -x³ dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity √x అంటే t పవర్ 1/3 e పవర్ -x³ అంటే -t dx అంటే ఎంత ఉంది 1/3 t పవర్ -2/3 dt ఇంటిగ్రల్ 0 to infinity e పవర్ -t ఇది ఏ పవర్ అని పవర్ అని కదా అంటే t పవర్ 1/3 పవర్ 1/2 నెక్స్ట్ 1/3 t పవర్ -2/3 dt ఇది ఎంత అవుతుంది 1/3 ని బయట తీసుకొచ్చాను ఇంటిగ్రల్ 0 to infinity e పవర్ -t ఏ పవర్ ఎం పవర్ ఎం అంటే ఏ పవర్ ఎం అని అవుతుంది t పవర్ 1/6 ఇది t పవర్ -2/3 dt 1/3 ఇంటిగ్రల్ 0 to infinity e పవర్ -t పైన ఎల్సిఎం చేయండి ఎల్సిఎం చేస్తే ఇది మొత్తం -3/6 dt వస్తుంది అప్పుడు ఇది క్యాన్సిల్ చేస్తే t పవర్ -1/2 dt -1/2ని 1/2 - 1 dt కింద రాయండి ఫార్ములా ప్రకారం ఇది గామా 1/2 గామా 1/2 అంటే √π √π × 1/3 √π/3 అది సమ్ చూడండి ఇక్కడ మనకి ఇంటిగ్రల్ 0 to infinity t పవర్ -3/2 1 - e పవర్ -t dt వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు దీన్ని ఏం చేస్తున్నారంటే ఇక్కడ t పవర్ -3/2 కదా t సింగిల్గానే ఇస్తాడు కాబట్టి మనకి ఇంకా ఏమీ తీసుకునే అవసరం లేదు డైరెక్ట్గా డెరివేషన్ చేసేమే దీన్ని 1 - e పవర్ -t మామూలుగా ఉంచేయండి ఉంచేసిన తర్వాత ఒకసారి ఏం చేస్తారంటే t పవర్ -3/2కి ఇంటిగ్రేషన్ చేయండి అంటే ఎంత అవుతుంది ఇంటిగ్రల్ x పవర్ dx అంటే x పవర్ n + 1 బై n + 1 t పవర్ -3 +2 -1/2 బై -1/2 దట్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది -2 × t పవర్ -1/2 అంటే దీనికి ఇంటిగ్రేషన్ ఇది కాబట్టి దీనికి డెరివేటివ్ చేస్తే పైన ఇచ్చింది వచ్చేస్తుంది అందుకని డెరివేటివ్ ఆఫ్ -2t పవర్ -1/2 కింద రాసుకున్నాం అంటే యూడివి ఫార్ములా అప్లై చేసుకోవడం కోసం దీన్ని ఈ t పవర్ -3/2ని దీని డెరివేటివ్ కింద రాసుకున్నాం అంటే ఇక్కడ ఉన్న దానికి ఇంటిగ్రేషన్ చేసి చూడండి ఇది వస్తుంది కాబట్టి దీనికి డెరివేటివ్ చేస్తే t పవర్ -3/2 వస్తుంది అందుకని డెరివేటివ్ ఆఫ్ -2t పవర్ -1/2 కింద రాయండి ఇప్పుడు ఇది ఏమవుతుంది మల్టిప్లై చేస్తే ఇంటిగ్రల్ 0 to infinity ఇది u dv యూడివి ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది uv అంటే ఎంత 1 -
ఈ పవర్ మైనస్ టీ ఇంటూ మైనస్ 2t పవర్ మైనస్ 1/2 ఉన్న లిమిట్స్ ఉన్నాయి 0 to ఇన్ఫినిటీ మైనస్ ఇంటిగ్రల్ v అంటే ఎంత ఉంది మైనస్ 2t పవర్ మైనస్ 1/2 డెరివేటివ్ ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ. యూడిఎఫ్ ఫార్ములా అప్లై చేస్తే uv కాబట్టి 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ మైనస్ 2t పవర్ మైనస్ 1/2 లిమిట్ 0 to ఇన్ఫినిటీ మైనస్ ఇంటిగ్రల్ v అంటే మైనస్ 2t పవర్ మైనస్ 1/2 du అంటే డెరివేటివ్ ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ. ఇప్పుడు ఇందులో మనకి లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తాం కదా. టీ పవర్ మైనస్ 1/2 అంటే ఏమవుతుంది 1/t పవర్ 1/2 అవుతుంది. 1/t పవర్ 1/2లో టీ ప్లస్ ఏం చేస్తారు మీరు ఇన్ఫినిటీ రాస్తారు. అప్పుడు 1/ఇన్ఫినిటీ పవర్ 1/2 అంటే ఎంత అవుతుంది 1/ఇన్ఫినిటీ. 1/ఇన్ఫినిటీ అంటే 0 అక్కడ 0 అయింది ఇన్ఫినిటీ వేసినప్పుడు. నెక్స్ట్ 0 వేసినప్పుడు టీ ప్లస్ ఏమైపోతుంది ఇంటూ 0 కాబట్టి మొత్తం 0 అయిపోతుంది. కాబట్టి ఈ టోటల్ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. నెక్స్ట్ టైం మనకి మిగిలేదు ఏముంటుంది మైనస్ ఇంటిగ్రల్ మైనస్ 2t పవర్ మైనస్ 1/2 డెరివేటివ్ ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ మిగిలింది. దట్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2t పవర్ మైనస్ 1/2 డెరివేటివ్ ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ కదా. ఇందులో 1 కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. ఇక ఈ పవర్ మైనస్ టీ డెరివేటివ్ మైనస్ ఈ పవర్ మైనస్ టీ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రాస్తాం. మిగిలింది 2 ఇంటూ టీ పవర్ మైనస్ 1/2 డెరివేటివ్ ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ అంటే ఎంత అవుతుంది ఈ పవర్ మైనస్ టీ డిటి. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కదా ఈ ఫార్ములాలో ఒక మైనస్ వస్తుంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. అందుకని ఈ పవర్ మైనస్ టీ డిటి ఈ మైనస్ ప్లస్ ఇంకా మనం వెళ్ళి 2 ఇంటూ టీ పవర్ మైనస్ 1/2 ఈ పవర్ మైనస్ టీ డిటి. ఇందులో కూడా 2ని బయటకు తీసుకొచ్చింది. ఇంక మనం మిగిలిన ఏముంటుంది ఈ పవర్ మైనస్ టీ పవర్ మైనస్ 1/2 డిటి దట్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ టీ టీ పవర్ మైనస్ 1/2ని టీ పవర్ 1/2 మైనస్ 1 కింద రాసుకోండి. అప్పుడు మళ్ళీ ఈ పవర్ మైనస్ ఎక్స్ పవర్ n మైనస్ 1 dx ఫార్ములా. కాబట్టి మళ్ళీ ఎంత అవుతుంది 2 ఇంటూ గామా 1/2 గామా 1/2 అంటే రూట్ పై కాబట్టి 2 రూట్ పై. మళ్ళీ ఒకసారి చూడండి ఇది 1 మైనస్ ఈ పవర్ మైనస్ 2 మామూలుగా రాసేయండి. టీ పవర్ మైనస్ 3/2ని డెరివేటివ్ ఆఫ్ మైనస్ 2 ఇంటూ టీ పవర్ మైనస్ 1/2 కింద రాయండి. అది ఎలాగంటే ఇచ్చిన దానికి ఇంటిగ్రేషన్ చేస్తే వస్తుంది కాబట్టి దీనికి డెరివేటివ్ చేస్తే వస్తుంది. అందుకని డెరివేటివ్ ఆఫ్ కింద రాసుకుంటుంది. ఈ నెక్స్ట్ యూడివి ఫార్ములా యువి అంటే ఇది మైనస్ ఇంటిగ్రల్ వి అంటే ఇది డిగ్యూ అంటే డెరివేటివ్ ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ. అప్పుడు ఇక్కడ ఇన్ఫినిటీ వేస్తారనుకో 1/t పవర్ 1/2 అంటే 1/ఇన్ఫినిటీ అంటే 0 వేస్తే ఎంత అవుతుంది మొత్తం 0. ఇక నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ 2 ఇంటూ టీ పవర్ మైనస్ 1/2 డెరివేటివ్ ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ అంటే ఎంత అవుతుంది మైనస్ ఆఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ టీ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఈ పవర్ మైనస్ టీ డిటి. అప్పుడు అదంతా 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ టీ పవర్ మైనస్ 1/2 డిటి. టీ పవర్ మైనస్ 1/2 1/2 మైనస్ 1 కింద రాసుకోండి. అప్పుడు ఎంత అవుతుంది 2 ఇంటూ గామా 1/2 2 ఇంటూ గామా 1/2 అంటే రూట్ పై. అది ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి ఇంటిగ్రల్ 0 to 1 dx బై రూట్ మైనస్ లాగ్ ఎక్స్. ఇందులో ఏం చేస్తారంటే మైనస్ లాగ్ ఎక్స్ టీ అనుకోండి. అప్పుడు ఎంత అవుతుంది లాగ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టీ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ టీ డిఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మైనస్ ఈ పవర్ మైనస్ టీ డిటి. ఇప్పుడు లిమిట్స్ వచ్చేటప్పటికి ఏమవుతుంది చూడండి 0 ఉంది కదా 0 ఉన్నప్పుడు మనకి ఎక్స్ ప్లస్ 0 రాస్తే లాగ్ 0 అంటే ఏమైపోతుంది ఇన్ఫినిటీ అయిపోతుంది. నెక్స్ట్ 1 రాస్తే లాగ్ 1 అంటే 0. ఇప్పుడు ఇక్కడ మనకి లిమిట్స్ ఎలా వస్తాయి అంటే ఇన్ఫినిటీ టు 0 డిఎక్స్ అంటే ఎంత ఉంది మైనస్ ఈ పవర్ మైనస్ టీ డిటి బై రూట్ మైనస్ టీ అంటే మైనస్ లాగ్ ఎక్స్ అంటే కదా టీ అనుకున్నాం కదా టీ రాసాం. చూడండి ఇందులో
మనకి లాగ్ 0 అంటే అన్డిఫైన్డ్ కాబట్టి ఇన్ఫినిటీ రాయండి, లాగ్ 1 అంటే 0 కాబట్టి ఇక్కడ 0 రాశాను. మనకి dx అంటే ఎంత అవుతుంది, మైనస్ e పవర్ మైనస్ టీ dt బై రూట్ మైనస్ ఆx అంటే t అనుకోండి. ఇప్పుడు ఈ మైనస్ తీసేసి ఈ లిమిట్స్ మార్చేయండి. ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ టీ రూట్ అని పైకి పంపించండి, టీ పవర్ మైనస్ 1/2 dt. ఆ టీ పవర్ మైనస్ 1/2 మళ్ళీ ఎలా రాసుకోవచ్చు, ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ టీ పవర్ 1/2 మైనస్ 1 కింద రాసుకోండి. 1/2 మైనస్ ఉంటే మళ్ళీ మైనస్ 1/2 అవుతుంది dt. అప్పుడు మళ్ళీ గామా ఫార్ములా అప్లై చేస్తే ఎంత అవుతుంది, గామా 1/2 ఇక్కడ 1/2 మైనస్ 1 ఉంది కాబట్టి గామా 1/2 అవుతుంది. గామా 1/2 అంటే రూట్ పై. అది ఆన్సర్. ఇవి క్లాసు. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ థెరమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.